హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక అద్భుతమైన లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక కొత్త టెంప్లెట్ని అయితే తీసుకొచ్చాను. ఎప్పట్లాగానే ఫస్ట్ డెమో చూపిస్తాను. డెమో నచ్చితే మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని, మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా గైడ్ ఇస్తాను. ఎప్పట్లాగానే ఫస్ట్ అయితే డెమో చూడండి. మీరు ఇదే వీడియోకి నేను ఒక మంచి మూవీ సాంగ్ పెట్టి టిక్ టాక్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఇస్తున్న టిక్ టాక్ లింక్ అని దానిపైన క్లిక్ చేసి విజిట్ చేసి నన్ను ఫాలో అవుతే ప్రతిరోజు నేను చేసే వీడియో అప్డేట్ ఒక రోజు ముందే మీరైతే పొందొచ్చు. సో ఇప్పుడైతే ఒకసారి డెమో చూడండి. సో చూశారు కదా, ఇది ఈ టెంప్లెట్. దీంట్లో అయితే నేను నాకు నచ్చిన 3 ఫొటోస్ పెట్టుకున్నాను. మీరు కూడా ఇలాంటి ఫొటోస్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా గైడ్ ఇస్తాను. నేనైతే ఇదే వీడియోకి మంచి సాంగ్ పెట్టి టిక్ టాక్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా గైడ్ ఇస్తాను. ఫ్రెండ్స్, అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నాకు యూట్యూబ్లో ఇంకొక ఛానల్ ఉంది, లైఫ్ స్టైల్ టాకీస్ అని. దీని గురించి నేనైతే మీకు చాలాసార్లు చెప్పాను. సో దగ్గరకు వచ్చేసింది, మనకైతే 90% కంప్లీట్ అయిపోయింది. ఇంకా 10% ఉంది. సో మీరు ఒక్కసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ చిన్న సపోర్ట్ అయితే నాకు ఈ ఛానల్ అయితే ఇంప్రూవ్ చేస్తుంది. సో మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లోనే ఈ ఛానల్ లింక్ ఇస్తున్నా. విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీ దగ్గర కైన్మాస్టర్ ప్రో వెర్షన్ ఉండాల్సి ఉంటుంది. మీ దగ్గర ఫ్రీ వెర్షన్ ఉంటే డబ్బులు అడుగుతుంది కాబట్టి దాన్ని అన్ఇన్స్టాల్ చేసి డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ ప్రో అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు అన్ని ఫీచర్స్ కూడా ఫ్రీగా వస్తాయి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది, ప్లస్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ ఏముంటుంది, 16:9 ఆస్పెక్ట్ రేషియో అని, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నా. ఓకే, ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇక్కడ మీడియా పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను. సో టెంప్లెట్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఫొటోస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి తీసుకోండి. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇలా కిందకు వస్తే మీకు క్రాపింగ్ బటన్ ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు దీన్ని క్రాప్ చేసుకొని ఈ విధంగా ఇందులో సెట్ చేసుకోండి. ఇలా క్రాప్ చేసుకున్న తర్వాత ఇలా టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇమేజ్ పైన టచ్ చేసి దీన్ని ఒక టెంప్లెట్ ఎంత పడుకుంటే అంతవరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా చేశారు కదా. ఇప్పుడు ఇలా ఫస్ట్కి వచ్చాను, ఈ యొక్క టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకున్నాను, అంటే ఈ యొక్క ఫోటో పైన సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ అనే బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. ఈ టెంప్లెట్లోకి ఇమేజ్ అయితే అప్లై అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. మళ్ళీ ఏం చేస్తారంటే లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి అదే ఫోటో అయినా తీసుకోవచ్చు, ఇంకొక ఫోటో అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను మళ్ళీ అదే ఫోటో తీసుకొని ఇలా కిందకు వస్తే క్రాపింగ్ బటన్ ఉంటుంది, పైన మాస్క్ ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసి కరెక్ట్గా ఇలా పైకి జరిపి ఇలా క్రాప్ చేసుకున్నాను. చేసి ఈ బాక్స్లో సెట్ చేసుకుంటున్నాను. ఇందులో ఇలా సెట్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు, అంటే ఈ 27 టెంప్లెట్ ఎంతవరకు ఉంటే అంతవరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇలా కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని కూడా సేమ్ మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ అనే బటన్ పైన టచ్ చేయండి. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. అయిపోయింది కదా. మళ్ళీ ఇదే రౌండ్ ఇమేజ్ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ వస్తాయి. దీన్ని సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ అనే బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. దీన్ని టచ్ చేస్తే అది డూప్లికేట్ అవుతుంది. అదే ఇమేజ్ పైన మళ్ళీ టచ్ చేసి ఇలా తీసుకొచ్చేసి ఇందులో సెట్ చేయండి కరెక్ట్గా ఈ ఫ్రేమ్లో. సో ఈ విధంగా ఇందులో సెట్ చేయండి. ఓకే, సెట్ చేశారు కదా, కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. సో మనకి ఇక్కడ చూడండి, ఈ యొక్క ఇమేజ్కి సింక్ అయిపోయింది. ఇప్పుడు ఈ టెంప్లెట్లో మనకైతే ఫొటోస్ అయితే సెట్ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆడియో బటన్ పైన ట్యాప్ చేసి ఇలా కిందకు వస్తే ఫోల్డర్స్ అని ఉంటుంది. ఇక్కడ మీకు నచ్చిన సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. సాంగ్ ప్లస్ పైన క్లిక్ చేయండి, సెలెక్ట్ అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. అయిపోయింది కదా. ఇక్కడ గేర్ ఐకాన్ ఉంటుంది, దీన్ని టచ్ చేసి ఆడియో ఫేడ్ అవుట్ బటన్ అనేది టిక్ తీసేయండి. తీసేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. చేశారు కదా. ఇక్కడ షేర్ సింబల్ పైన ట్యాప్ చేసి 1080లోనా 720లోనా 4Kలోనా సెలెక్ట్ చేసుకుని ఇలా ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా ఈ టెంప్లెట్లు అయితే మనకు నచ్చిన ఫోటో పెట్టుకుని మనకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకుని మంచి వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.